ప్రాజెక్టులు అంటే రైతులకు నీళ్లు ఇవ్వడానికి అనేది రాజశేఖర రెడ్డి గారి నిర్వచనం. ప్రాజెక్టులు అంటే కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్వచనం. ఇది ఈ రోజు కాదు, ఏళ్ల నాటి నుండి చూస్తా ఉన్నాం. ఏలిన నాటి శనిలా ఈ రాష్ట్రానికి దాపురించిన రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో ఎప్పుడు కూడా నిధులు పారడమే తప్ప నీళ్లు పారిన పాపాన్ని ఎప్పుడు పోలే. రైతు ప్రయోజనాలను తుంగలో తొక్కి నిధులు పారించిన సందర్భాలు అయితే కోకొల్లలు. హంద్రీనీవా కాలువ మేము మొదలు పెట్టామని తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బాలు కొట్టుకుంటారు. హంద్రీనీవా కాలువ డిపిఆర్ అంటే రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్, కొన్ని వేల రిపోర్ట్లు ఉన్నాయి ఈరోజు రాష్ట్రం దగ్గర. కొన్ని పనులు మొదలు పెట్టని డిపిఆర్లు, కొన్ని వేల డిపిఆర్లు ఉన్నాయి. అలాగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు హంద్రీనీవా ప్రాజెక్టుకు డిపిఆర్ చేయించారు. ఆ రోజు కీర్తిశేషులు శివరామకృష్ణయ్య గారు, రిటైర్డ్ ఏఎన్సీ గారు, ఆయన డిపిఆర్ చేయించారు. ఇది రాయలసీమ 4 జిల్లాలకు కూడా 40 టీఎంసీల నీళ్లను సాగునీటికి తాగునీటికి తీసుకొచ్చేటువంటి ఏకైక మార్గంగా 1980-90 మధ్యనే ఈ డిపిఆర్ రూపొందడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది సాధ్యమైనది కాదు, 40 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు, కేవలం దీన్ని తాగునీటికి 5 టీఎంసీలకు మాత్రమే పరిమితము చేద్దాము అని దాన్ని డిపిఆర్ని, ఆ కాలువ కెపాసిటీని 5 టీఎంసీలకే పరిమితం చేసినారు. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్గా మార్చినారు. మరి ఇటువంటి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. మేమే హంద్రీనీవాని తీసుకొచ్చాం, జిల్లాను సస్యశ్యామలం చేశాం, హంద్రీనీవా క్రెడిట్ మాకే దక్కుతుంది అనేసి. అవును, హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీకే దక్కుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన జీవితకాలంలో రైతుల కోసం అనేక పోరాటాలు చేసి, పాదయాత్రలు చేసి, గాలేరు నగరి, హంద్రీనీవా అనేక ప్రాజెక్టులన్నీ కూడా ఆయన హయాంలో, తుంగభద్ర మోడర్నైజేషన్, తుంగభద్ర సమాంతర కాలువని ఆయన నినాదాలతో, ప్రజల్లో పాదయాత్రలతో తిరుగుతూ ఆయన ముఖ్యమంత్రి కాగానే హంద్రీనీవా ప్రాజెక్టును చేపట్టి చనిపోయే నాటికి 5 సంవత్సరాల్లో ఫేజ్ 1 కంప్లీట్ చేసి జీడిపల్లి జలాశయం వరకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చినారు. ఇది రాజశేఖర రెడ్డి గారి ఘనత. రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈరోజు నీళ్లు మనం చూస్తున్నాం. అనంతపురం జిల్లా ఎవరెన్ని చెప్పినా, మరి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనో, రోసయ్య ప్రభుత్వంలోనో మేము తెచ్చినామని ఎవరన్నా డబ్బా కొట్టుకున్నా, ఈ ఘనత రాజశేఖర రెడ్డి గారిది, ఈ ఘనత రాజశేఖర రెడ్డి గారిది. రెండవ దశ కూడా దాదాపుగా 70% పనులు చేసినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. తర్వాత వచ్చినటువంటి రోసయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, దీన్ని ఆపలే. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, రైతులకు ₹1,00,000 రుణమాఫీ, నాకు తెలిసి ₹1,00,000 అనేటువంటి లిమిటేషన్ కూడా లేదు, సంపూర్ణ రుణమాఫీ, 83,000 కోట్ల రూపాయల రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు రైతులను నడ్డి విరిచే కార్యక్రమాలని అనేకం చేశారు 14-19 మధ్యలో. అందులో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మిగులు పనులను ఇబ్బడి ముబ్బడిగా మల్టిపుల్ ఫోల్డ్స్, అనేక రెట్లు వాటి ధరలు పెంచి అనేక రెట్లు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. అంటే మిగిలిపోయిన పనులు ₹100 అయితే కనీసం 400-500 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. అయినా సంపూర్ణంగా హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేయలే. తర్వాత హంద్రీనీవా కాలువ వెడల్పు చేస్తాము లైనింగ్ కాకుండా అని మొదటి దశకు మళ్ళీ మల్యాల నుంచి 216 కిలోమీటర్ అంటే జీడిపల్లి వరకు మొదటి దశకు మళ్ళీ టెండర్లు పిలిచి దాదాపుగా 800 కోట్ల రూపాయల పనులను అప్పజెప్పినారు 3 కాంట్రాక్టర్లకు 3 రీచ్లుగా చేసి. అందులో 435 కోట్ల రూపాయల బిల్లులు చేసుకున్నారు. 3,850
క్యూసెక్కులకు కాలువను వెడల్పు చేస్తామని, దాని ఆ మేరకు వచ్చేటువంటి నీళ్లు 40 టీఎంసీలు అయితే, వెడల్పు అయిన తర్వాత దాన్ని మళ్ళీ 63 టీఎంసీలకు ఎన్హాన్స్ చేసి దాని మీద వచ్చే నీళ్లపైన జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు, జీడిపల్లి బీటీపీ ప్రాజెక్టు టెండర్లు పిలిపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అంటే 3850 క్యూసెక్కులకే పూర్తి కాలే. 800 కోట్లు 435 కోట్లు పనులు చేశారు, దోచుకున్నారు. చేశారనే దానికంటే దోచుకున్నారు. ఈజీగా మిషన్లతో పొక్లైన్లతో చేయగలిగేటువంటి మట్టి పనులు మాత్రం చేశారు. అవి కూడా మిగిలిపోయిన పనులను మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినాక 24లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినాక దానిలో మళ్ళా దాదాపుగా 700 కోట్లకి ఎన్హాన్స్ చేసుకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సంస్థకు మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్కి 700 కోట్ల రూపాయలు, అంటే మళ్ళీ అదనంగా 300 కోట్ల రూపాయలు దోపిడీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ఈ నిధులు పారడం తప్ప ఎక్కడ నీళ్లు పారడం అయితే కనపడడంలే. మొన్నటి వరకు కూడా 2000 క్యూసెక్లే వచ్చిన నీళ్లు, మొన్నటి వరకు కూడా 2000 క్యూసెక్లే. మీకు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అందరినీ తీసుకొచ్చిన నిర్మాణం పూర్తి చేసినటువంటి నీళ్ళు ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో నీళ్ళు ఇచ్చినటువంటి 2012లో ఎటువంటి డిశ్చార్జ్ వచ్చిందో 2200 క్యూసెక్లు, అంతే డిశ్చార్జ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చింది. మరి దాదాపుగా 52 టీఎంసీల నీళ్లను మేము తీసుకొని వచ్చినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి 52 టీఎంసీల నీళ్లు ఎక్కడికి తీసుకొచ్చినారు? అంతకు ముందున్న ప్రభుత్వాలు ఎన్ని నీళ్లు తెచ్చారో మీరు అన్ని నీళ్లు తెచ్చారు. కానీ మీరు కాంక్రీట్ లైనింగ్ వేసి హంద్రీనివా ఫేజ్ 2లో ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అదేవిధంగా చిత్తూరు జిల్లా, కడప జిల్లాల్లో కాంక్రీట్ లైనింగ్ చేసి కుప్పం వరకు నీళ్లు తీసుకొని పోవాలా. ఎన్నికైనా 3 నెలల్లో కుప్పంకు నీళ్ళు ఇస్తాను తమ్ముళ్ళు అని మీరు చెప్పిన హామీ నిలబెట్టుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మార్గం గాలేరు నగరి కాలువ నుండి హంద్రీనివా కాలువకు చక్రాయపేట మీదుగా వెలుగల్లు ప్రాజెక్టు మీదుగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దాదాపుగా 50% పూర్తయినా అది పూర్తి చేసి 20 టీఎంసీలు నేరుగా శ్రీశైలం నుంచి గండికోట మీదుగా చిత్తూరు జిల్లాకి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లా దాటుకొని చిత్తూరు జిల్లాకు పోయి అక్కడ కుప్పంకు నీళ్లు ఇవ్వడానికే, అంటే మేము ఎక్కువ నీళ్లు తాగినా బతికిపోతామేమో అనంతపురం కర్నూలు జిల్లా వాళ్ళనేసి మమ్మల్ని బతకనీయకుండా ఇదే కాలువలో నీళ్లు తీసుకొని పోయి కుప్పం ఇచ్చేదానికి కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారు. కాంక్రీట్ బెడ్డింగ్ వేస్తే నీళ్లు స్పీడ్గా కిందికి పోతాయి. ఎక్కడికి పోతాయి? కాలువ వెంబడి కిందికి దిగువకు పోతా వస్తాయి, కుప్పంకు చేరుతాయి. కానీ ఇక్కడ ఈ హంద్రీనివా కాలువ కింద ఉన్నటువంటి వందలాది గ్రామాలలో భూగర్భ జలాలు పెరిగి ఉన్నాయి. మొన్నటి వరకు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన హంద్రీనివాలో నీళ్లు బారడంతో భూగర్భ జలాలు పెరిగి లక్షల ఎకరాలు సాగులేకి వచ్చినాయి. అదనంగా హంద్రీనివాకు పూర్వము, హంద్రీనివా వచ్చిన తర్వాత లెక్కేసుకుంటే లక్షల ఎకరాలు సాగులేకి వచ్చినాయి. తర్వాత ఆ లక్షల ఎకరాలు సాగులేకి వచ్చినటువంటి ఆ భూముల్లో అక్కడ రైతులు వేసుకున్న బోర్లలో ఈరోజు భూగర్భ జలాలు పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి? నువ్వు కెనాల్లో కాంక్రీట్ బెడ్డింగ్ వేసినావు, నీళ్లు ఒక చుక్క నీళ్లు కిందికి ఇంకదు. అటువంటి పరిస్థితుల్లో భూగర్భ జలాలు పడిపోవడం వల్ల వేలాది బోర్లు ఎండిపోయినాయి. వేలాది బోర్లు ఎండిపోయినాయి. కనీసం 40-50 వేల మంది రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. వేలాది బోర్లు ఎండిపోయినాయి. మరి దీనివల్ల ఏం సాధించినావయ్యా? నువ్వు రైతులను ఇబ్బంది పెట్టినావు. చిత్తూరు జిల్లాకు అదనంగా 20 టీఎంసీలు శ్రీశైలం నుంచి నేరుగా తీసుకునే అవకాశాన్ని పోగొట్టినావు వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ అనంతపురం, కర్నూలు జిల్లాల నీళ్ళనే దీని మీదుగానే నీళ్లు తీసుకొని పోతావు. ఇది 40 టీఎంసీలు 4 జిల్లాలకు పంచే కార్యక్రమం చేస్తాను. 40 టీఎంసీల హంద్రీనివా 4 జిల్లాలకు పంచే కార్యక్రమం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 40 టీఎంసీల హంద్రీనివాను 63 టీఎంసీలో చేస్తూ 6300 క్యూసెక్కులకు పనులు ప్రారంభించి 6300 క్యూసెక్లు హంద్రీనివాను వెడల్పు చేసి పనులు ప్రారంభించి అనంతపురం, కర్నూలు జిల్లాకి వీటిని పరిమితం చేస్తూ దిగువనున్నటువంటి కడప, చిత్తూరు జిల్లాలకు గాలేరు నగరి గండికోటకు వచ్చి గండికోటలో 20 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, ఎక్కడ ఉపయోగించే పరిస్థితి లేదు. ఆ నీళ్లను తీసుకొని పోయి గాలేరు నగర్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్తో చిత్తూరు జిల్లాకి ఇచ్చే పనులు చేస్తే
మరి అనంతపురం కర్నూలు జిల్లాలకు 63 టీఎంసీలు, చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీలు, 83 టీఎంసీల ప్రాజెక్టుగా దీన్ని మార్చారు ఆయన. మరి నువ్వు దీన్ని 40 టీఎంసీలకు కుదిస్తూ భూగర్భ జలాలన్నీ పోగొట్టి ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు పిల్లకాలువలు ఊసెత్తకుండా, పిల్లకాలువల నిర్మాణం చేపట్టకుండా, రైతులకు ప్రయోజనం లేకుండా కేవలం నీ కాంట్రాక్టర్లు, నీ బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టేదానికే 3,850 కోట్ల రూపాయలతో కాలువ లైనింగ్ పనులు చేశావు. ఎలా చేసామంటే 6 నెలల్లో చేయాలి. అధికారులను అడిగితే ఎలా చేస్తారు సార్ 3,850 కోట్లు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 3 నెలల్లో చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశం. అదేమన్నా కాంక్రీట్ నిలబడేదానికా? కాంక్రీట్ నిలబడుతుందా? 3 నెలల్లో మీరు దాదాపుగా 216 కిలోమీటర్ నుంచి 560, దాదాపుగా ఒక 350 కిలోమీటర్ల మేరకు, 350 కిలోమీటర్ల మేరకు, దాని తర్వాత కుప్పం బ్రాంచ్ కెనాల్, పొంగనూరు బ్రాంచ్ కెనాల్, దాదాపు 600-700 కిలోమీటర్ల మేరకు కాంక్రీట్ లైనింగ్ పనులు ఎలా చేస్తారు 3 నెలల్లో? లేదా 6 నెలల్లో కానీ ఎలా చేస్తారు? నాసి రకంగానే చేయగలుగుతారు. నాసి రకంగానే చేశారు కూడా. చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గర అయినటువంటి రామోజీరావు గారి వియంకుడి సంస్థ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రకు సంబంధించిన సంస్థ బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఆర్వీఆర్, బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, మెగా, ఇలాంటి కంపెనీలన్నీ కూడా మీకు కప్పం చెల్లించే కంపెనీలు, మీకు కమిషన్లు ఇచ్చే కంపెనీలు, మీ దోపిడీలో వాటాలు పంచుకునేటువంటి కంపెనీలకు మీరు పనులు ఇచ్చి, నాసి రకమైన పనులు చేసి, ఏదైతే ఈ టెండర్లో అగ్రిమెంట్లో ఏదైతే స్కోప్ ఇచ్చారో ఆ స్కోప్ మారుస్తూ, స్కోప్ ఆఫ్ ది వర్క్ చేంజ్ చేస్తూ, దానికి ప్రభుత్వం నేరుగా యుద్ధ ప్రాతిపదికన అనుమతులిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలి. కాబట్టి కెనాల్ షేప్ ఎట్లున్నా కానీ దాని మీద కాంక్రీట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడైనా రిటైనింగ్ వాల్ కట్టాల్సి వచ్చే అవసరం ఉన్నా కట్టకుండా, ఎక్కడైనా షార్ట్ క్రీటింగ్ చేయాలన్నా కూడా చేయకుండా, మరి ఐరన్ పీసెస్ మిక్స్డ్ విత్ కాంక్రీట్, సో దాన్ని కూడా చేయనిది చేసినట్లుగా చూపిస్తూ మొత్తం దోచేసుకున్నారు. ఈరోజు మీ అడ్డగోలు దోపిడీ చూస్తే, మీరు ఈరోజు సాక్షి పేపర్ రాసింది చూస్తే, కర్నూలు జిల్లాలో కాంక్రీట్ లైనింగ్ ఉందా? ఇక్కడ కర్నూలు జిల్లాలో కాంక్రీట్ లైనింగ్ పోయింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో బీకొత్తకోట మండలం, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కమ్మవారిపల్లి దగ్గర, అదేవిధంగా పొంగనూరు బ్రాంచ్ కెనాల్ 88వ కిలోమీటర్ దగ్గర. అంటే ఎక్కడికక్కడ కాంక్రీటు కాలువలో పడిపోయింది, ఎండిపోయి పడిపోయింది. ఇది మచ్చుకి పేపర్లో నింపాలంటే మొత్తం పేపర్ 12-16 పేపర్ల సాక్షి పేపర్ సరిపోదు. అనంతపురం జిల్లా నీకు 216 కిలోమీటర్ మొదలుకొని చివరి కుప్పం వరకు కూడా కనీసం 100 ప్రాంతాల్లో కాంక్రీట్ జారిపోయింది. కనీసం 100 ప్రాంతాల్లో ఒక్కసారి నీళ్ళు ఇచ్చినందుకే మరి రైతులకు నష్టం చేసి ఒక నేషనల్ వేస్టేజ్గా దీన్ని నువ్వు ఈ నిర్మాణం చేస్తూ అడ్డగోలుగా దీన్ని ధరలు పెంచుకొని, అడ్డగోలుగా ఎస్టిమేట్లు వేసుకొని, నువ్వు ఎక్కడ కూడా నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తూ, ఎక్కడ కూడా క్వాలిటీ లేకోకుండా ఈరోజు కాంక్రీట్ లైనింగ్ మొత్తం పగుళ్ళు చీలికలు వస్తానని మొదటి నెలలోనే చెప్తా వచ్చిన రైతులు. పగుళ్ళు చీలికలు కాదనైనా మొత్తం కాంక్రీట్ లైనింగ్ అంతా జారిపోయింది కాలువలోకి, 100 చోట్ల జారిపోయింది. మరి ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా 3,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినావు. నీకు అవినీతి జరుగుతుంది, నీకు ఆదాయం వస్తుందంటేనే నువ్వు డబ్బులు ఖర్చు పెడతావు, దానికి ఏదో అభివృద్ధి అని పేరు పెడతావు. అమరావతి అయినా అంతే. నీకు శివాజీ అని ఒక సినిమా హీరో చెప్తా ఉన్నాడు, నిన్ను భుజాన మోసిన అతను సబ్ కాంట్రాక్ట్ కోసం ఎవరినో కాంట్రాక్టర్ అడిగితే 50% కమిషన్ అడిగినాడట. 100 కోట్ల పనికి 50 కోట్లు ఇచ్చి పనులు చేసుకున్నాడు. అంటే దాంట్లో నీకు ఇంకా మళ్ళీ 20 కోట్లు మిగులుతుందని చెప్పాడు. అంటే అడ్డగోలుగా దోపిడీ కాబట్టి అక్కడ డబ్బులు ఖర్చు పెడతావు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ, అది మచిలీపట్నం కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏ జిల్లా కానీ ఒక బిల్డింగ్ నిర్మాణానికి, భవన నిర్మాణాలకు స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలకు మించి ఖర్చు కాదు. 2,000 నుంచి 4,000 రూపాయలు.
మరి నువ్వు 14,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ ఖర్చు పెడతాను, దానికి 1,00,00,000 స్క్వేర్ ఫీట్ ఒక 1,00,00,000 చదరపడుగుల భవనాల నిర్మాణానికి నువ్వు 14,000 రూపాయలు ఒక చదరపడుగు నిర్మాణం అంటే 10,000 కోట్లు నేరుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని అమరావతిలో దోపిడీ చేస్తాను. నువ్వు దానికి డబ్బులు ఖర్చు పెడతావు, ఎందుకంటే డబ్బుల్లో నీకు వాటా వస్తుంది కాబట్టి. అదేవిధంగా మా దగ్గర పేరూరు డ్యాంకు కొత్తగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు. మడకశిర బ్రాంచ్ కాలువలో నీళ్లు వదిలితే నేరుగా పెన్నా నదికి నీళ్లు వస్తాయి. మహా అయితే ఒక 5 నుంచి 10 కోట్లు ఖర్చు కావచ్చు పెన్నా నదిలో కాలువ దవ్వడానికని మేము అప్పట్లో చెప్తే నువ్వు నవ్వినావు. అదేమన్నా నువ్వేమన్నా ఉపనేశనపల్లికి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అదేమన్నా మినరల్ వాటర్ బాటిల్ అన్నావు. ఆ రోజు నీ మీటింగ్లో పాల్గొన్న విలేకరులు అడిగితే బహుశా ఆజాద్ గారు అనుకుంటా, అదేమన్నా మినరల్ వాటర్ బాటిల్ 10 కోట్లకు వచ్చి కన్నా. మరి ఆ రోజు నువ్వు పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలే. అది సాధ్యం కాదని మీ ఎమ్మెల్యే మీ మంత్రిగా ఉన్న పరిటాల సునీత తేల్చేసి కర్ణాటక రైతులు అడ్డుకుంటారని. మరి మా ప్రభుత్వం వచ్చింది, మా జగన్ గారు జీవో ఇచ్చారు. మేము దాదాపుగా 60 కిలోమీటర్ల మేరకు పెన్నా నదిలో కాలువ నిర్మాణం చేసి 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాం. కర్ణాటక రైతులు పండగ చేసుకున్నారు, అడ్డుకోవాలని వాళ్ళ చేత అడ్డగించాలనేసి పరిటాల సునీత ప్రయత్నం చేసింది అక్కడ స్థానిక శాసనసభ్యులతో. కానీ ప్రజలు తిరగబడ్డారు, ముఖ్యమంత్రి గారు సహకరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా 3 సంవత్సరాలు పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చాం. దీంట్లో ఎవరికి నిధులు బారో, కేవలం రైతులకు నీళ్లు బారుతాయి. అందుకే మీకు ఇష్టం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉండదు. మీకు నిధులు బారేటివి, మీ కాంట్రాక్టర్లకు నిధులు బారేటివి మీకు కావాలా. మరి అందుకే ఈ సంవత్సరంలో కూడా, అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 2 సంవత్సరాలు గడిచినాయి. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టరేట్లో జరుగుతుంది. ఏ ఒక్క సంవత్సరం కూడా హంద్రీనివా కాలువ మడకశిర బ్రాంచ్ కాలువ నుండి పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలని అడిగిన పాపాన పోలేదు జిల్లా మంత్రులు కానీ, పరిటాల సునీత స్థానిక శాసనసభ్యురాలు కానీ. ఎందుకంటే అక్కడ నిధులు పారవు, నీళ్లు పారుతాయి, రైతులకే ప్రయోజనం. మీ శాసనసభ్యులకు, మీ మంత్రులకు మీకు ప్రయోజనం ఉండదు కాబట్టి. ఈ మధ్య పుట్టపర్తి సత్యసాయి జిల్లా కలెక్టర్ గారిని అడిగాం, అయ్యా ఇది దాదాపుగా 100-150 గ్రామాలు ఎండిపోతున్నాయి, 2 ఏళ్లుగా పేరూరు డ్యాంకు నీళ్లు లేవు, డ్యామ్ ఎండిపోయింది, మీరు నీళ్లు విడుదల చేస్తే మంచినీళ్లతో బతుకుతారు. ఎనినో అనేటువంటి ఒక విపత్తు రాబోతా ఉంది. పశువులకు తాగునీళ్లు, మనుషులకు తాగునీళ్లు, కనీసం పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి కరువు ఉంది. మీరు ఏదో పెద్ద మనసుతో పైన అధికారులను కన్విన్స్ చేసి ఇగోలకు పోకుండా నీళ్లు విడుదల చేయండి అని అడిగాం. ఈరోజు గత సోమవారం అడిగిన వారం రోజులైంది. మధ్యలో కలెక్టర్ గారికి 2-3 సార్లు కాంటాక్ట్ చేశాం. మేము ప్రయత్నం చేస్తున్నామన్నారు. మీ ప్రయత్నము పప్పులు ఉడకవు. మీరు చేయాలనుకున్నా కలెక్టర్ గారు, మా ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా దీన్ని జరగనీయరు. ఎందుకంటే దీంట్లో నిధులు నీళ్ళే బారుతాయి, రైతులకు ప్రయోజనం, నాయకులకు ప్రయోజనం కాదు. అట్లా మీ అవినీతి కార్యక్రమాలకు మాత్రమే ప్రజలు ఇచ్చినటువంటి ఈ పదవిని, ఈ అధికారాన్ని మీరు ఉపయోగిస్తా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ హంద్రీనివా కాలువను కేవలము మీ ఆదాయ మార్గాలకు మాత్రమే ఉపయోగించుకుంటా ఉన్నారు. నిజంగా మీరు రైతు ప్రయోజనాలకు ఉపయోగించేటువంటి మనసే మీకుంటే పిల్ల కాలువల నిర్మాణం చేసి ఈ హంద్రీనివా కాలువ కింద 6 లక్షల ఎకరాలకు నేరుగా రైతులకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అది చేయలే మీరు. హంద్రీనివా పనులు మొదలుపెట్టి 2005-2006 20 సంవత్సరాలుగా హంద్రీనివా ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటున్నామంటే మెయిన్ కెనాల్ గురించే మాట్లాడుకుంటున్నాం. దీని గురించే గొప్పలు చెప్పుకోవడము, దీని గురించే చర్చలు, దీని గురించే విమర్శలు. పిల్లకాలువల నిర్మాణమే చేపట్టలే. మీ బతుకులు చెడ. మీది ఒక ప్రభుత్వమా? మీరు ఒక మనుషులేనా? రైతుల పొలాలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ఒక ప్రాజెక్టును, ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే ఆ పిల్లకాలువల నిర్మాణాన్ని మీరు జీవో 2015లో జీవో 22 ద్వారా అటకెక్కించేసి కాంట్రాక్టర్లకు వరప్రదాయనిగా మారుస్తున్నారు. సిగ్గు ఉండాలా, జిల్లా మంత్రులకు సిగ్గు ఉండాలా. ముగ్గురికి కూడా నిధులు తెచ్చుకోలేకపోతే పదవులకు రాజీనామా చేయండి, పిల్లల కాలువల నిర్మాణం చేపట్టండి. ఈ నాసిరకం పనులు ఏదైతే కాలువ లైనింగ్లో జరిగాయో వాటిపైన వెంటనే ప్రభుత్వమే స్పందించి ఎంక్వైరీ వేయాల. మీ ప్రభుత్వంలో మీ కాంట్రాక్టర్లు చేసిన నాసిరకం పనులపైన మీరు ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలా, వెంటనే వాటిని రెక్టిఫై చేసుకోవాలా. అదేవిధంగా పిల్ల కాలువల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పూర్తి చేయాలా.
63 టీఎంసీలకు ఏదైతే మేము జీవో ఇచ్చినామో ఫస్ట్ ఫేజ్ వెడల్పు చేసే కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ నాసిరక పన్నులపైన మీరు విచారణ చేస్తే గౌరవిస్తాం, హర్షిస్తాం, లేదా ప్రజా కోర్టులో మిమ్మల్ని తప్పనిసరిగా దోషులుగా ప్రజలు నిర్ధారిస్తారు. రాబోయే కాలంలో జైళ్లకు వెళ్ళేటువంటి కార్యక్రమానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తాం.